అది ఖచ్చితంగా విప్లవానికి సహకరించదు, ప్రజాయుద్ధానికి ఉపయోగపడదు. ప్రజల్ని సమీకరించడానికి గాలాలు కాదు, వలలేసి పట్టుకోవాలి. ఆ వల లాంటి ప్రక్రియే కుల సంఘం అనేది అప్పుడు వీరన్న చెప్పింది. ఇప్పుడు మనం కుల పార్టీలు అయితే కుల సంఘాలు పెట్టినప్పుడు పార్టీలకు కుల సంఘాలు ఏజెంట్గా మారిపోయింది. కానీ ఇవాళ అసలు మనమే పార్టీలు పెడితే ఇంకా కుల సంఘాలు మళ్ళీ కొత్తగా ఎవరికో ఏజెంట్లు అయ్యేది ఏం లేదు. అందుకని కుల సంఘాలు ఎక్కడ పోతున్నాయి అనేది మనం ఇప్పటి వరకు ఆత్మవిమర్శ చేసుకుంటే పాలక పార్టీలకు పోతున్నాయి. పాలక పార్టీలకు పోవడాన్ని నిరోధించాలంటే కూడా మనం కుల సంఘాలు పెట్టాలి. ఇంకోటి ఏంటంటే కులం పేరిట లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా సమీకరించలేకపోతున్నారు. ఇది మనది కాదులే అనుకుంటున్నారు. అంగట్లో పోయి అమ్మ అన్నట్టు, అమ్మ అంటే ఎవరిని పుట్టినో బిడ్డ అన్నట్టు ధర్మ సమాజ్ పార్టీ అనను, బీసీల పార్టీ ఎస్సీల పార్టీ అనేది ఒక అనుమానం, కృష్ణమాదిగా బీసీల పార్టీ ఎస్సీల పార్టీ అనేది ఒక అనుమానం. తీరా చూస్తే వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బీసీ అంశం మీదకే పోతున్నప్పుడు ఎస్సీల ముందు ఒక మాదిగల ముందు ఒక ఆల్టర్నేట్ లేకుండా పోయింది. కనుక ఏదేమైనా కులం పార్టీ ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా ఆ కుల ప్రయోజనాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ కులాల పార్టీలన్నీ కూడా అలయన్స్ కావడానికి అవసరార్థం అలయన్స్ కావడం, ఐక్యత కావాలి, రక్త సంబంధికులు జాంబవంతుడు మన తాత అని ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఐక్యత ఆత్మీయత అనేది ఫైనల్ నిర్ణయం, రక్త సంబంధాలు అనేది ఫైనల్గా జరిగేది. కనుక ఇప్పుడు కనీసం అవసరార్థమైన ఈ బహుజన ఇప్పుడు మనం పెట్టబోయే కుల పార్టీలు ఒక దగ్గరికి వస్తాయి, ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు. తర్వాత ఇంతకుముందు మన తమ్ముడు చెప్పినట్టు మరి మంగళాయ నిలబడ్డప్పుడు ఈయన ఓటేయడు కదా అంటే అలయన్స్ ఏర్పడ్డప్పుడు అగ్రకులాల పార్టీలు నాయకత్వాలు ఉన్నప్పుడేమో సంఖ్యాధిక కులాల బీసీలకే టికెట్లు ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి పాయింట్. అదే ఒకవేళ బీసీల పార్టీలు ఇటు మాదిగ రాజ్యాధికార పార్టీ అలయన్స్ ఏర్పడ్డప్పుడు టికెట్లు ఇవ్వడానికి ఇంకా ఎంబీసీ కులాలకే ఇస్తారు. ఇచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా సీట్ల పంపిణీలో భాగంగా మంగళికి పడతాయి ఓట్లు, ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అయితే ఓట్లు. కాబట్టి ఈ ప్రక్రియ ఇప్పటి వరకు జరిగింది. అయితే సమాజంలో ఏముంటుందంటే ఏదైతే కీ పాయింట్ ఉంటుందో, తాళం చెయ్యి ఉంటుందో, ఆ తాళం చెయ్యి ఆడ లేదురా అనేది బ్రాహ్మణిజం మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయ్యో ఇది పెట్టకూడదు. 30 ఏళ్ళు అయింది కుల సంఘాలు పెట్టిన తర్వాత కుల పార్టీలు పెట్టడానికి ఆ ఆలోచన రావడానికి. మనకు అరే కుల సంఘాలు పెట్టిన వాళ్ళం కుల పార్టీలు ఎందుకు పెట్టొద్దు అని చెప్పేసి కుల సంఘాలు విఫలంగానే కుల పార్టీలకు రావాల్సిన మనము ఇంతకాలం అయ్యో కుల పార్టీలు పెడితే ఎట్లను అనే మన మైండ్లో ఒక చిన్న ఫీలింగ్, చూద్దాం పెట్టి చూద్దాం అనేది ధైర్యం ఇప్పటి వరకు ధైర్యం చేయలేకపోయినా 30 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఇప్పుడు మనం ఒక యుద్ధం, ఇవాళ ఈ ఆలోచన వచ్చింది, ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియలన్నీ ఫెయిల్ అయినాయి, ఈ ప్రక్రియలో పాస్ అవుతాం అనుకుంటాం. ఈ ప్రక్రియలో కూడా ఫెయిల్ అయితే పనిచేస్తున్న క్రమంలో కొత్త ప్రక్రియ వస్తుంది, నందుబాయి చెప్పినట్టు. కాబట్టి మన తమ్ముడు డోలక్ డయా అన్నట్టు కుల పార్టీలు పెట్టినప్పుడే ఇప్పుడు యూపీలో కానీ బీహార్లో కానీ వాళ్ళు పార్టీ పెట్టిన కులమే కాకుండా ఆ పార్టీ ఇతర కుల అభ్యర్థులు, ఉదాహరణకి ఏంటంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎం అనే పార్టీ ముస్లింలకే కాకుండా అక్కడున్న ఎస్టీలకు వార్డు మెంబర్లుగా కూడా బీసీలకు కూడా ఇస్తున్న పరిస్థితి. అక్కడ ఎంఐఎం వాస్తవానికి ముస్లింల పార్టీ, మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, దాని పేరే ముస్లిం పార్టీ. కానీ అది బీసీలకు కూడా వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇస్తూ ఉంటుంది. కాబట్టి మిగతా కులాలకు, సంఖ్యాధిక కులాలు, సంఖ్య తక్కువ ఉన్న కులాలకు కూడా అవకాశాలు ఇస్తాయి. ఈ మధ్యలోనే ఉంటాయి సీట్లు. అంటే ఒక అగ్రకులాలు అంటే 7% ఉన్న ప్రజలకు 7% సీట్లు పోతే మిగతా సీట్లు ఇవ్వడానికి ఉంటాయి. 7% ఉన్న వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకోవడం వల్ల ఎంబీసీలకు దక్కడం లేదు. కనుక 7% అగ్రకులాలకు పోయినప్పుడు ఖచ్చితంగా మిగతా ఎంబీసీలకు సీట్లు రావడానికి ఉంటాయి. కులాల వారిగా పంపిణీ ఉంటుంది. ఒక కులం ఒక పార్టీ మీద నడిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కులాలు, ఉదాహరణకి ఇప్పుడు నేను మున్నూరు కాపైన తీర్మానం వలన పార్టీ పెట్టిండు, రేపు ఆ ఒక కులం పార్టీ కూడా బాగా ఊపు మీదకి వస్తే నిజానికి కూడా అంటే విమర్శలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా మున్నూరు కాపులకే టికెట్లు ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గెలిచే అభ్యర్థుల పేరిట రేవంత్ రెడ్డి ఏం చేసిండు, గెలుపు గుర్రాలు కావాలని రేవంత్ రెడ్డి ఏదైతే చేసిండు
రేపు తీర్మార్ మల్లన్న కూడా చేస్తాం. తీర్మార్ మల్లన్న అట్లా కాదు నువ్వు చేయకు అని మనం చెప్పినా, లేదా మున్నూరు కాపులు ఇంకా వేరే జనాలు వచ్చి చెప్పినా, లేదా నాకు గెలుపు ఊరాలే కావాలి, నేను గెలవాలవే అంటాడు. గెలిపే సుఖమని చెప్తాను. కనుక గెలుపు ఇగో ఈ అలయన్స్లో ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టుకుని అలయన్స్లో ఉన్నప్పుడు గెలుపు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఎంబీసీలకు కానీ, సంఖ్య తక్కువ ఉన్న ఈవెన్ మాల కానీ మిగతా కులాలకు కానీ టికెట్లు వస్తాయి. కనుక ఇది తప్ప ఇప్పటికైతే వేరే మార్గం కనబడదు. ఒకవేళ ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంతకంటే గొప్ప మార్గం దీని ద్వారానే వస్తుంది తప్ప ఇతరత్ర మార్గాలు, ఒకవైపు విప్లవోద్యమంలో పోయినా అక్కడ ఏం చేయాలో తోచని పరిస్థితి, ఒక సందిగ్ధ పరిస్థితి ఉన్నది. బయట బహుజన ఉద్యమాలలో కూడా ఎప్పటికప్పుడు ఏదో గట్టిగా చేయాలి, ఊర్లలో పోవాలి, ఒక అంటే పొడి మాటలు ఊళ్ళల్లో పోవాలి అని చెప్పేవాళ్ళు, పల్లెలను మేల్కొనాలి అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు పల్లెలకు పోరు, అటు విప్లవోద్యమం పల్లెల నుంచి ఎలిమినేట్ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ మిగతా బీసీ సంఘాలన్నీ కూడా మొన్న దానికి అడ్డం మండుకుంటే ఆ అడ్డం మండుకున్న వాళ్ళను పోలీసులు వచ్చి లేపడం కాదు, మన బీసీ సంఘాలే లేపుతున్నాయి. బీసీ అగ్రనాయకులు దాసో శ్రవణ్ లాంటి వాళ్ళే వద్దన్న అరెస్ట్ చేస్తారు. అంటే అట్లాంటి వాళ్ళు కూడా భయపడిపోతుంటే ఇక మనం ఎక్కడ విజయం సాధిస్తాం? అంటే తెగింపు అనేది ఇప్పుడున్న సంఘాలలో దేనికి కూడా లేదు. తెగింపు అనేది ప్రజలు వెనకాల ఉన్నారు అనుకుంటేనే తెగింపు వస్తుంది. ఆ తెగింపు రావాలంటే కూడా కుల పార్టీలు ఉంటేనే, ఆ కులం జనాభా వెనుక ఉంటేనే ఆ కుల నాయకులు కూడా తెగింపు వచ్చే అవకాశం ఉంది. అట్లా ఏ రకంగా ఆలోచించినా ఇప్పటికైతే మనకు వేరే ఆల్టర్నేట్ లేదు. కాకపోతే మన రామచంద్రన్ అన్నట్టు అదేంది దాన్ని ఇంకో వైపు పోకుండా, అంటే మనువాదం వైపు పోకుండా మన వైపు ఎట్లా తీసుకురావాలనే దానికోసం అయితే ఖచ్చితంగా 100% 200% కూడా మనం పోషించాల్సిన అవసరం. వాస్తవానికి ఏంటంటే మనం ఇప్పుడు పెట్టిన మాదిగ దండోరా అది ఎక్కడ పోయింది అని అంటే మళ్ళీ మనువాదం వైపు, ఇంకో సంఘం ఎటు పోయిందో తెలుస్తలేదు, అది ప్రజలను కూడగట్టుకోలేక నిర్వీర్యం అయిపోతుంది. అయితే ఇంతకుముందు మన యాదగిరి చెప్పినట్టు ఒక నలుగురికే కలుస్తలేదు కదా, రేపు కుల సంఘం ఎట్లా కలుస్తుంటే అందరు కుల పార్టీలు కడితే ఎట్లా కలుస్తారు అని అంటే, ఇప్పుడు ఒక కుల పార్టీ మన ఉదాహరణకి కృష్ణమాదిగనే తీసుకుందాం. 100 ఎంఆర్పిఎస్లు ఏర్పడవచ్చు, కానీ ఎంఆర్పిఎస్ అంటే కృష్ణమాది. ఇక ఎంఆర్పిఎస్ అంటే ఏదేమైనా అందరూ మాదిగలు ఒప్పుకునేది కృష్ణమాది. మిగతా వాళ్ళు పెట్టుకొని ఏదో సంఘాలుగా అటు ఇట్లా తిరుగుతుంటారు తప్ప కుల సంఘము కాడికి వచ్చేవారు, జాతి పోరాటంకి వచ్చే వరకు కులం అనేది ఒకటే సంఘాన్ని గుర్తిస్తుంది, రేపు ఒకటే పార్టీని కూడా గుర్తిస్తుంది. అట్లా మన తమ్ముడు యువకుడు కరెక్ట్ ఏజ్లో ఉన్నాడు, 32, 33, తర్వాత వివాహం కూడా చేసుకోలేదు, తిరగగలిగిన శక్తి ఉంటుంది. మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం పెద్ద దిక్కుగా ఉంటుంది. మనం అందరూ సూచనలు తనకిచ్చుకుంటాం, చలో పలానా ఏరియాలో మనోళ్ళు ఉన్నారు అని మనం అందరం బాధ్యతగా, తన ఒక్కడి మీద బాధ్యత పెట్టకుండా మనందరం కూడా వేర్వేరు కులాలమైన ఒక కులం కదులుతేనే ఇంకో కులం కదులుతుంది. అప్పుడు కూడా మాదిగ దండోరా అనేది పెట్టినాకనే మిగతా బీసీ కుల సంఘాలు గొల్లకుమ్మడో దెబ్బ, చాగిరేవు దెబ్బ ఇట్లా పెట్టగలిగినాం. అది కూడా మనమే పెట్టినా. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ మాదిగ దండోరా పెట్టకుండా గొల్లకుమ్మడోలు దెబ్బని పెట్టే ప్రయత్నం చేస్తే అది సాధ్యంగా. ఎందుకంటే దాన్ని చూస్తేనే దీనికి కొంత స్పందన వచ్చింది, అరే మనం కూడా పెట్టుకోవాలనే భావన వచ్చింది. అప్పుడు మాత్రం మిగతా పెట్టుకున్నాయి. కనుక ఇవాళ కూడా మళ్ళా మనం మాదిగ నుంచి ప్రారంభించాలనుకున్నాం. టైంకు నేను చేస్తా అన్నా అని తమ్ముడు ముందుకు రావడం అనేది మనకు ఒక శుభ సూచకం. ఇదంతా కూడా జస్ట్ 2 నెలల నుంచి చర్చని. ఈ 2 నెలల్లో వ్యక్తిగతంగా ఫోన్లలో మనలతో అందరితో అభిప్రాయాలు ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇది మంచి నిర్ణయం అన్నా అని అందరూ ఆమోదించారు. ఈ టర్నింగ్ పాయింట్ ఇది అవుతుంది. ఇది ఖచ్చితంగా వీరన్న లైన్ను అడ్వాన్స్ చేయడం అవుతుంది, ఇది సమాజానికి పరిష్కారం అవుతుంది అనేది మనలు ఫోన్లలో వీరికి రాలేని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, ఇవాళ వీలు కాని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళందరూ తర్వాత మనం కలుస్తారు. నెక్స్ట్ మన వేణు కూడా అక్కడ జవహర్ నగర్ ఏరియాలో మీటింగ్ పెడతా అని చెప్పేసి అన్నాడు. అట్లనే జనగాంలో ఒక మీటింగ్. ఇట్లా మనం ఒక మాదిగ రాజ్యాధికార పార్టీకి నేను ఒకరిని తమ్ముడు ఒకటి కాకుండా మన అందరం పురుడు పోస్తున్న వాళ్ళంగానే మన బాధ్యతగా భావించుకొని మన అందరం నడిపించగలిగితే అది సరిగా నడుస్తుంది అనేది మీకు అందరికీ తెలియజేస్తూ ఉద్యమాలు.